ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారమ్మ జాతర 2026లో జరగబోయే తేదీలను పూజారుల సంఘం ఖరారు చేసింది. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాలరావు నేతృత్వంలో సంఘ సభ్యులు సమావేశమై మహాజాతర జరగబోయే తేదీలను ప్రకటించారు. 2026 జనవరి 28న బుధవారం సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు గద్దెకు విచ్చేసి గోవిందరాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు. జనవరి 29 గురువారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. 2026 జనవరి 30 శుక్రవారం భక్తులు తమ మొక్కుబడులను సమర్పించేందుకు ప్రత్యేక దినంగా ఉంటుంది. 2026 జనవరి 31 శనివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశంతో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుందని పూజారులు తెలిపారు. పూజారుల సంఘం చేసిన ప్రకటన ప్రకారం అధికారికంగా జాతర నిర్వహణ అధికారులు పరిశీలించి సమీక్షిస్తున్నారు. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా విచ్చేస్తారు. దీంతో ఏర్పాట్ల విషయంలో ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం అవుతుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి, జాతరకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈసారి ఏదైతే ప్రపంచంలోనే చాలా అతిపెద్ద జాతరగా పిలువబడి ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏజెన్సీ ప్రాంతంలోనైతే జరుగుతుంది హరి. అయితే దీనికి 2026 సంవత్సరంలో జరగబోయే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని తేదీలు అయితే ప్రకటించడం ప్రధాన పూజారు ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర 2026లో జరగబోయే తేదీలను పూజారులు సంఘం ఖరారు చేసింది. పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాలరావు నేతృత్వంలో సభ్యులు సమావేశమై మహాజాతర తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. జనవరి 28 బుధవారం సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారిని వనం నుంచి గద్దెకు తీసుకొస్తారు. ఆ తర్వాత గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెను చేర్చడం జరుగుతుంది. 2026 జనవరి 29 గురువారం సాయంత్రం 6 గంటలకు మహాదేవతైన సమ్మక్క అమ్మవారిని గద్దెకు తీసుకొచ్చి 2026 జనవరి 30 శుక్రవారం భక్తుల దర్శనార్థం గద్దెపై తల్లినైతే కొలువుదీర పూజలు అయితే చేయడం జరుగుతుంది. ఆ రోజు సమర్పించుకునే భక్తులకు ఏదైతే ప్రత్యేక దినంగా ఉంటుంది. 2026 నుంచి జనవరి 31 వరకు సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారు వనప్రవేశంతో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుందని చెప్పుకోవాలి. పూజారులు దీని విషయంపై జాతర ఏ విధంగా జరిగేది కూడా తేదీలు ప్రకటించారు. అదే విధంగా వివిధ దేశాల నుంచి అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండపతంగా తల్లులకు ఏదైతే మొక్కు చెల్లించుకోవాల్సిన కోరికలు ఉంటాయో తల్లిని ఆ రోజు ఖచ్చితంగా తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు ఇచ్చుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంగా భక్తులు వెళ్తారు హరి. ఓకే, అలాగే రైట్ శ్రీనివాస్, ఈ జాతరకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు, అవాంఛిత సంఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది? దీని జాతర మహాజాతర జరిగే సమయంలో మెయిన్ రోల్ అయితే పోలీస్ శాఖ అయితే దీన్ని అధిలో తీసుకోవడం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తన సిబ్బందిని కొన్ని వేల మంది పోలీసులు కేటాయించి ఏదైతే ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మురుగు ఎటువంటి వ్యర్థాలు కూడా ఉండకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు కానీ టోటల్ తన సిబ్బందితోని డోజర్లతోని ఒక 2000 మంది ఏమైనా పారిశుద్ధ కార్మికులను కేటాయించేసి జాతరను నిత్యం శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేసుకుంటూ అధికారులని పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ ప్లస్ రాష్ట్ర మంత్రి సీతగా కూడా అదే ప్రదేశంలో ఉండి ప్రతి ఒక్కరిని అనుసరించి నీట్ గా ఉంచేలా అమ్మవారి జాతర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది హరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. अरे